కృష్ణునకు శివుని గురించి చెప్పుట. అనంతరం ఉపమన్యుడు హిమవత్ పర్వత ప్రాంతం చేరాడు. అక్కడికి ఒకనాడు శ్రీకృష్ణుడు వచ్చాడు. ఉపమన్యుడికి నమస్కరించాడు. ఉపమన్యువు ముని శివభక్తులందరిలోకి సర్వశ్రేష్ఠుడయ్యావయ్యా, నువ్వు పుత్ర సంతానార్థమై ఆ శివుని గురించి తపస్సు చేయాలని వచ్చాను. శైవ విధిని ఇచ్చి విధానాలు తెలుపమన్నాడు. ఉపమన్యుడు చెప్పసాగాడు. కృష్ణ, నువ్వెవరో నాకు తెలియదు. నువ్వు శివధ్యానం చేయడం ఇప్పుడు కొత్తేమీ కాదు. నీకు తెలిసిందే అయినా అడుగుతున్నావు కనుక 10 మందికి తెలియడం కోసం మరోసారి చెబుతున్నాను. ఈ శివుణ్ణి మించి ఏమీ లేదు. అయినను ధ్యానించడం పరమోత్కృష్టంగా కార్యంగా భావించి చేస్తే సర్వకామనలు సిద్ధింపచేస్తుంది. శివాధ్యానం పూజా కోటి నమం స్తోత్రం స్తోత్ర కోటి నమో జపకోటి సమం ధ్యానం ధ్యానకోటి నమోలయ. కృష్ణ, 1,000 సార్లు పూజించే కన్నా ఒక్కసారి స్తోత్రం చేయడం గొప్పది. 1,000 సార్లు స్తుతించడం కన్నా ఒక్కసారి జపం చేయడం శ్రేష్టం. 1,000 సార్లు జపించడం కన్నా ఒక్కసారి ధ్యానించడం చాలా మంచిది. 1,000 సార్లు ధ్యానిస్తే ఒక లయ జన్మతో సమానమవుతుంది. అసలు దేనికైనా ప్రధానమైంది భక్తి. ఆ భక్తి బాహ్య, అనన్య, ఏకాంత అనే 3 విధాలుగా ఉంది. బాహ్య భక్తి ఇది అత్యంత మందంగా సాగుతుంది. ఇది ప్రవర్ధమానం కాగా రూపం మార్చుకుంటుంది. అది 2వ రకం భక్తి. అనన్య భక్తి ఇది కొంచెం చురుకుగా సాగుతుంది. కొందరు జన్మతః అనన్య భక్తి యుతులవుతారు. మరికొందరు బాహ్య భక్తలోంచి ఇందులోకి వస్తారు. ఈ అనన్య భక్తి క్రమంగా 3వ తరహాలోకి పరిణమిస్తుంది. ఏకాంత భక్తి ఇది అతి శీఘ్రమైన విధానం. ఈ జన్మలోని శివ సాయుధ్యాన్ని కల్పిస్తుంది. భక్తి 1, 2 గడిచి కానీ లేదా పునరాకృత సుకృతం వల్ల జన్మతః కానీ ఈ భక్తి అబ్బుతుంది. వేగంలో భేదమే కానీ ఈ భక్తి మార్గాలు మూడింటిలో దేనిని అనుసరించినా కూడా క్రమశః శివలోకం చేరడం తథ్యం. జపం కూడా 3 రకాలు. 1 ఉదత్త మదాత్త స్వరాలతో అందరికీ వినబడేలా చేసేది. ఇది వాచక జపం అనబడుతుంది. పెదవులు కదుపుతూ ధ్వని బయట వారికి వినపడకుండా చేసేది పుపాంసువు. ఇది మధ్యమ ఫలాలనిస్తుంది. పెదవులు కూడా కదపకుండా తనలో తానే జపించుకోవడం మానస జపం. ఇది అత్యుత్తమమైన పద్ధతి. ఇక అగర్భ జపం, సగర్భ జపం అని మళ్ళా 2 రకాలు. అగర్భ జపం అంటే జపానికి ముందు వెనకాలలో ప్రాణాయామం చేయడం. అంటే ప్రాణాయామం చేసి జపించి మళ్ళా ప్రాణాయామం చేయడం. ప్రాణాయామం చేస్తూనే అదే స్థితిలో ఉండి 40 సార్లు జపించే పద్ధతిని సగర్భ జపం అంటారు. 40 సార్లు జపించే శక్తి లేని వాళ్ళు 5 సార్లు కానీ 3 సార్లు కానీ కనీసం 1 పర్యాయమైన జపించాలి. సగర్భంగా మానసికంగా జపం ఒక్కసారి జపించినా అది అనేక రెట్లు సత్ఫలితాన్నిస్తుంది. అలాగే వేళ్ల మీద కన్నా వ్రేళ్ల మీదనున్న రేఖలపై లెక్కిస్తూ చేస్తే 8 రెట్లు అధిక ఫలం కలుగుతుంది. పుత్రజీవి బీజాలతో జపించినట్లయితే అంతకు 10 రెట్లు ఫలం కలుగుతుంది. అంతకన్నా శంఖమణులు, వాటికన్నా ప్రవాళాలు, వీటికన్నా స్ఫటికలు, వాటికన్నా ముత్యాలు, అంతకంటే పద్మబీజాలు, అధిక ఫలదానాలు, బంగారపు జపమాలతో చేస్తే చెప్పనలవి కాని ఫలం. కుశగ్రంథులు కానీ రుద్రాక్షమాలలు కానీ వాడినట్లయితే ఆ ఫలాన్ని మనమే కాదు శివుడు కూడా చెప్పలేడు. జపమాలలో 30 రుద్రాక్షలుంచి జపించితే ధనప్రాప్తి కలుగుతుంది. 27 రుద్రాక్షమాలతో జపిస్తే పుష్టి కలుగుతుంది. 25 రుద్రాక్షమాల ముక్తి హేతువన్నీ అవుతుంది. 15 రుద్రాక్షల జపం అభిచారకం సఫలం కావడానికి వినియోగిస్తుంది. 54 రుద్రాక్షమాల హృదయానికి మంచిది. 108 రుద్రాక్షమాల సర్వశ్రేష్టం. అంగుష్ట జపం మోక్షం కలిగిస్తుంది. తర్జనితో జపిస్తే శత్రునాశనం, అనామికతో జపం శాంతి, కనిష్టాంగుళితో జపం శుభప్రదం. ఇంట్లో చేస్తే జపం కన్నా గోశాలలో చేసే జపం మిన్న. అరణ్యాలు, ఆలయాలు, పర్వతాలు, పుణ్యనది తీరాలు, దేవాలయాలు, గురుబ్రహ్మోగుణుల సన్నిధిని జపం శ్రేయం. గోవు ఎదుట జపం అత్యంత పుణ్యప్రదం. అభిచారికాదులను దక్షిణాభిముఖంగా జపం చేయాలి. ధన నిమిత్తం చేసేవాళ్ళు పశ్చిమ దిశ వైపు ముఖం పెట్టుకొని చేయాలి. శాంతిని కోరేవాళ్ళు, మోక్షం కోరేవాళ్ళు, ఏ కోరికలు లేకుండా విధిగా జపించేవాళ్ళు ఉత్తరముఖంగా కూర్చొని జపించాలి. కామ్యసిద్ధి కోసం, వశీకరణ, ఆకర్షణల కోసం, లౌకిక విజయాల కోసం తూర్పు ముఖంగా కూర్చొని జపం చేయాలి. మొలపై భాగంగా యజ్ఞోపవీతం తప్ప ఇతరమైన నూలు కానీ లేదా వస్త్ర విశేషం కానీ ఎప్పుడూ ఉండే గొలుసులు, కాళీ తాళ్లను ఈ నియమం ఉండరాదు. అంటే చొక్కా తొడుక్కొని, తలపాగా చుట్టుకొని, గొంతుకకు గుడ్డ చుట్టుకొని జపం చెయ్యకూడదు. కామక్రోధ వికారాది రహితంగా జపించాలి. స్నానం చేయకుండాను చేసినా సరే అపవిత్రంగా ఉన్నప్పుడే జపం చేయకూడదు. తుమ్ములు, దగ్గు వస్తే జపం చెయ్యకూడదు. చేస్తుండగా వస్తే జపం ఆపేయాలి. ఉమ్మి వచ్చినా, ఆవలింత వచ్చినా కూడా అంతే. కుక్క కనిపించినా, నీచులు కనిపించినా జపం ఆపేయాలి. జప సమయానికి జప మధ్యంలో కానీ ఆటంకాలు కలిగితే
2 కనురెప్పల పాటున కాలం ఆపి ఆచమించి శివపార్వతులను ధ్యానించి విఘ్నేశ్వరుని స్మరించి గురుస్మరణ చేసి పునః జపం కొనసాగించాలి. నడుస్తూ కానీ పడుకుని కానీ యథాలాపంగా కూర్చొని కానీ రాజవీధుల్లో కానీ అపవిత్ర స్థలాల్లో కానీ జపం చేయకూడదు. ఇంతవరకు జపవిధి అయితే ఈ జప విధానం యోగులకు వర్తించదు. అలాగే కలియుగంలోని భక్తులకు కూడా వర్తించదు. యోగులు కలిజీవులు వాళ్ళ ఇష్టానుసారంగా యథేచ్ఛగా పంచాక్షరిని జపించుకోవచ్చు. కూర్చున్నా, నిలబడ్డా, పడుకున్నా, నడుస్తున్నా ఏ అవస్థలో ఉన్నా పంచాక్షరిని జపించుకోవచ్చును. అయితే యోగులు కాని వారు సదాచారాన్ని కూడా పాటించినట్లయితే మరింత సత్ఫలం పొందుతారు. ఎలా అంటావా? వాళ్ళు అగ్నుల వంటి వాళ్ళు. అగ్నికి శుద్ధేమిటి? ఆ జన్మశుద్ధులు. వాళ్ళు యథేచ్ఛగా జపించుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడూ ధ్యానంలోనే ఉంటారు. ధ్యానానికి అవరోధం కలిగినప్పుడు ధ్యానానికి నడిమి కాలం వృధా కాకుండా ఉండడం కోసం జపం చేస్తారు. అందువల్ల వారి ధ్యాన జప తపాదులను ఆక్షేపించడం చేయకూడదు. కాకపోతే ఒక మాట, ఈ పంచాక్షరిని క్షుద్రమైన పనులకు మాత్రం ప్రయోగించకుండా ఉండడం అత్యంత అవశ్యమైన విషయం. యోగ పంచకం. ఉపమన్యుడు చెప్పినదంతా విన్న కృష్ణుడు యోగ పంచకం గురించి చెప్పమని కోరగా ఆ మహర్షి ఇలా చెప్పుకున్నాడు. యోగ చిత్త వృత్త నిరోధక అన్న ముక్క నువ్వు వినే ఉంటావు. ఇష్టామరాజ్యంగా సాగే చిత్త ప్రవృత్తి నరికట్టి పరముడి యందే లగ్నం చేయడం యోగం అనబడుతుంది. ఈ యోగం 5 రకాలు. మంత్రయోగం అంటే నిరంతర మంత్రజపం వల్ల ఇతరేతర వృత్తులన్నిటినీ అరికట్టి తన్మంత్ర వాచ్యుడైన దైవం అందే ఏకాగ్రుడు కావడం. స్పర్శయోగం. మంత్రయోగాన్ని ప్రాణాయామ సహితంగా ఆచరించినట్లయితే అది స్పర్శయోగం అనబడుతుంది. భావయోగం. మనస్సును దైవమందు నిలిపి మంత్రం కానీ ప్రాణాయామం కానీ అవసరం లేకుండా చేసేది భావయోగం. అభావయోగం. ఆ అభావంలోని విశ్వ సమస్తం శివాంతర్లీనంగా తలచి చేయడం అభావయోగము. మహాయోగం. ఉపరుయుక్త అభావయోగంలో శివం ఒక్కటే దర్శింపబడినట్లయితే అది మహాయోగం అనిపించుకుంటుంది. అహింస, సత్యం, దొంగిలించకపోవడం, బ్రహ్మచర్యం, ఇతర నుండి ఏమీ దానం పట్టకపోవడం అనేవి యమం అనబడతాయి. శుచి, శుభ్రాలు, తృప్తి, తపం, జపం, ప్రార్థన అనేవి నియమాలు. పద్మాదులు, ఆసనాలు, ప్రాణవాయువు నిరోధమే ప్రాణాయామం. గర్భాంతర వాయువుని నాసాపుటాల ద్వారా వదలడాన్ని రేచకం అంటారు. బయట నుంచి గాలిని లోపలికి పీల్చడాన్ని ఉచ్ఛ్వాసాన్ని పూరకం అంటారు. ఉచ్ఛ్వాస నిశ్వాసలు లేనిది కుంభకం అంటారు. ఇవి టూకీగా చెప్పాను సుమా. ఈ రేచక పూరక కుంభకాలను యథేచ్ఛగా యథాశక్తి అభ్యసించడం ద్వారా ప్రాణాయామానికి చేరుతారు. ప్రాణం, అపానం, వ్యానం, ఉదానం, సమానం, నాగం, కూర్మ, కృకురం, దేవదత్తం, ధనం, జయం అని మనలో వాయువు 10 రకాలుగా ఉంటుంది. ప్రయాణికత వల్ల ప్రాణవాయువయింది. ఆహారాన్ని దిగువకు గ్రహించేది అపానం. సర్వాంగాల్ని పెంచేది వ్యానం. మర్మస్థానాలని ఉద్రేకపరిచేది ఉదానం. సర్వాంగాల సమానంగా వర్తించేది సమానం. త్రేన్పులు అవి కలిగించేది నాగవాయువు. వికాసాన్ని కలిగించేది కూర్మవాయువు. క్రకరవాయువు క్షుతదాయి. ఆవలింతలకు మూలం దేవదత్తం. ఒళ్ళంతా వ్యాపించి ఉండేది ధనుంజయ వాయువు. ఇది ఒకటేనయ్యా కృష్ణ, మనం చచ్చిన తర్వాత కూడా మన దేహాన్ని వదలకుండా ఉండేది. రోజు క్రమక్రమంగా సాధించినట్లయితే ఈ ప్రాణాయామం సర్వదోషాలను హరిస్తుంది, శరీరాన్ని సంరక్షిస్తుంది. ఎన్ని తపస్సులు చెయ్యి, యజ్ఞాలు చెయ్యి, వ్రతాలు, దానాలు ఏమైనా చెయ్యి, నువ్వు వాటన్నిటికీ ఫలం కలిపితే సక్రమమైన ప్రాణాయామాభ్యాసంలోని 16వ వంతుకి వస్తాయో రావో తెలియదు. ఇది ధ్యానం, ఇది కూడా యోగాభ్యాసంలో భాగమే కనుక చెబుతున్నాను. దైచింతాయాం అనే వృత్సత్యనుసారంగా ఎడతెరిపి లేని ఏకబిగి చింతనమే ధ్యానం అని పించుకుంటుంది. యోగా ప్రారంభించదలుచుకున్న వారు ముందుగా ధ్యానం, ధ్యేయం, ప్రయోజనం అనేవి 3 క్షుణ్ణంగా తెలుసుకొని తర్వాతనే యోగాభ్యాసానికి సిద్ధపడటం సబబైన పని. యోగ విఘ్నాలు. ఉపమన్యుడు కృష్ణుడికి చెప్పినట్లుగా వాయుదేవుడు షట్కూలిన మునులకు చెబుతున్నాడు. కృష్ణ, ఆలస్యం, తీవ్రతరమైన వ్యాధులు, పొరపాట్లు, సందేహాలు, చిత్తవాంచల్యం, అశ్రద్ధ, భ్రాంతి, సంకటాలను పాటించడం, ఇంద్రియ సుఖాల మీద విపరీతమైన వాంఛ, మనస్సు బాగోలేక పోవడం అనే ఈ 10 కూడా యోగాభ్యాసానికి విఘ్నాలు. మనశ్శరీరాలు ఉభయము కర్మోన్ముఖం కాకపోవడం, ఆలస్యము, పురాకృత కర్మ లేదా వర్తమాన దైహిక కఫపాత పిత్తాలలోని భేదాల వలన ఏర్పడే ఇబ్బందులే రోగాలు.
అభ్యాసంలో కలిగించే అధిక సమయ విరామాల వల్ల వచ్చేవి ప్రమాదాలు అనబడే పొరపాట్లు. ఈ పొరపాటు వల్ల ధారణ తడబడి ఇటు అటు అని ఎడతెగని ఆలోచనలతో ముంచెత్తి భ్రష్టింపచేసేది సందేహం. విషయేతరాలపై మనస్సు చెలించడం, చాంచల్యం, అభిరుచి కొరవడం వల్ల వచ్చేది అశ్రద్ధ, బుద్ధికి అతిచారం పట్టడం అనే విపరీత బుద్ధిని భ్రాంతి అంటారు. అజ్ఞానపరమైన అంతర్వేద సంకటం లేదా ఆధ్యాత్మిక దుఃఖం శరీరతాపంగా సంభవించేది. ఆదిభౌతిక దుఃఖ అస్త్రాలు, శస్త్రాలు, పిగుడుపాటు వగైరాల వలన లభించేది. అది దైవిక దుఃఖములు. ఆ దుఃఖత్రయమే సంకటం అనే ముద్దు పేరుతో పిలువబడుతోంది. ఇచ్ఛా విఘాతం వల్ల కలిగించేది మనశ్చాంచల్యం. కడపటిది చెప్పేదేముంది, ఇంద్రియాలు బలవత్తరాలు గదా, తద్వారా లోలత్వం, దానివల్ల పతనం మామూలే. ఇలాంటి యోగ విఘ్నాలు 10ని నెగ్గుకు రాగలిగితే అభ్యాసము ఓ కొలుక్కి చేరుకుంటుంది. అప్పుడు 6 రకాలైన యోగసిద్ధులు స్పష్టమవుతాయి. అవి ప్రతిభ, ప్రతిదీ ఉన్నది ఉన్నట్టుగానే తెలుసుకోగలగడం. శ్రవణ, వినేందుకు ప్రయత్నం చేయకపోయినా వాటికవే శబ్దాలు వినబడడం. వార్త, సర్వప్రాణుల విషయాలు అవలీలగా తెలియబడడం. దర్శనం, దివ్యమైన దర్శనములు దర్శింపబడడం. అసాధ్యం, అద్భుతమైన రసములు ఆస్వాదం. నివేదన, ఈ యోగంలో లోకపాలురు దివ్య సుగంధాలను అందజేస్తారు. బ్రహ్మాది దేవతలు సాక్షాత్కరించి బహువిధ రత్నాదులను బహుకరిస్తారు. స్వచ్ఛందమైన మధురమైన వాస్ఫటిను కలుగుతుంది. సురకాంతులు వినమ్రులై సర్వవిధ ఔషధులను, రసాయనాలను అందచేస్తారు. ఇవే కాకుండా పృథ్వీతత్వ, అగ్నితత్వ, జలతత్వ, ఖేతత్వ, వాయుతత్వాదులు, ప్రజాపత్యాది ఐశ్వర్యాలు, విష్ణు ఐశ్వర్యాదులు, గణేశాది ఐశ్వర్యాదులు అనేకం ఉన్నాయి. ఏ విధమైన ఆయాసాలు, అనారోగ్యాలు లేనివాడే యోగాభ్యాసం చేయాలి. శుభ ప్రాంతాలలోనూ అనాసాయ స్థలాలలోనూ, ఏకాంతము, నిశ్శబ్దత, నిర్భీతి ఉన్న స్థలాలలోనూ మాత్రమే యోగాభ్యాసం చేయాలి. మంచి పరిమళాలు విరజమ్మే పువ్వులు, సమిధలు, దర్భలు, శుద్ధోదకం అందుబాటులో ఉండే ప్రాంతాన కందమూలాదులు విరివిగా గల ప్రాంతాన మాత్రమే యోగాభ్యాసం చేయాలి. అగ్నికి నీళ్లకి దగ్గరలో చేయకూడదు. ఎండుటాకులు ఎక్కువగా ఉన్న చోట, ఈగలు దోమలు సంగీతం పాడుతుండే చోట, పాములు మొదలైన క్రూర జంతువులు స్వేచ్ఛా విహారాలు చేసే చోట, వ్యాఘ్రాదులున్న స్థలాల్లోనూ, భయంకర ప్రదేశాల్లోనూ, దుర్మార్గులు మసలే చోట, మరీ నదాల సముద్ర తీరాల అంచున, ఎత్తైన కట్టడాల అగ్రభాగాన, పుట్టల దగ్గర, పాడుబడ్డ ఇళ్లల్లోనూ, 4 త్రోవల కూడలిలోనూ, రాజవీధిలోనూ, జీర్ణావాసాలలోనూ, పాతబడ్డ పశుశాలల్లోనూ, మలమూత్రాది విసర్జన స్థలాలలోనూ, నిందిత స్థలాలలోనూ, వల్లకాట్లోనూ యోగాభ్యాసం చేయకూడదు. తనకు మనస్ఫూర్తిగా నచ్చినది, పెద్దలచే చెప్పబడిన వసతులు గలది అయిన చోటనే యోగాభ్యాసం చేయాలి. తనకు నచ్చింది కదా అని నిషిద్ధ స్థలాలలో చేయకూడదు. అర్హమైన చోటనే అభ్యాసం మొదలుపెట్టాలి. ధ్యానం, శివధ్యానం ఎల్లవేళలా చేస్తూనే ఉండాలి. శివమూర్తులు 3 రకాలుగా ఉంటాయి: ఘోరమూర్తి, మిశ్రమూర్తి, ప్రశాంతమూర్తి. వీటిలో ఘోరమూర్తి ఆరాధించటం సద్యఫలపదంగా చెబుతారు. రెండవదైన విశ్రమూర్తిని ఆరాధించటం వల్ల కూడా తొందరలోనే గుణం కలుగుతుంది. కడపటిదైన ప్రశాంతమూర్తిని ఆరాధించటం కేవలం మోక్ష కోసమే. ధ్యానం 2 రకాలు: సవిషయం, నిర్విషయం. ఈ రెండిట్లో నిర్విషయం అనేది ఎందుకు కొరగానిదని ఒక నాదం. అయితే సవిషయం సాకారమోపాసనని, నిర్విషయం నిరాకారోపాసనని చెప్పేవారు కూడా ఉన్నారు. ఎలాగో అలాగా శివధ్యానం అంటూ మొదలు పెడితే అదే మనల్ని సక్రమ మార్గాన, యోగ మార్గాన నడిపిస్తుంది. ప్రాణాయామం చేయడం వల్ల దివ్య సిద్ధులు చేకూరుతాయి. ఈ సిద్ధులు 4 రకాలు: శాంతి, సర్వాపదాలు సమసిపోవడం శాంతి సిద్ధి. ప్రశాంతి, అత్యక్ష పరోక్షాలలో బాహ్యాభ్యంతర దుఃఖాలన్నీ దూదిపింజల్లా చెదిరిపోవడం ప్రశాంతి సిద్ధి. దీప్తి, మన వెలుపలనే కాకుండా మన అంతస్సులో కూడా వెలుగును కాంచగలగడం దీప్తి, నామక సిద్ధి. ప్రసాద, బుద్ధి స్వస్థంగా ఉండుట. బాహ్యంతరాలైన సాధనాలన్నీ బుద్ధి ప్రసన్నత వల్లనే అనుకూలిస్తాయని తెలుసుకోవాలి. ధ్యానించదగ్గేది శివుడొక్కడే. వెళ్ళవేళలా శివధ్యానం చేస్తూ ఉండాలి. ధ్యానం లేనిదే శివజ్ఞానం సమకూరదు. ప్రాణాయామాది యోగాభ్యాసం లేనిదే ధ్యానం సిద్ధించదు. అందువల్ల ధ్యానంలో తుల్యమైన తీర్థం కానీ, యజ్ఞం కానీ, తపస్సు కానీ లేవని తెలుసుకోవాలి. శివయోగులు ఏనాడు పాపలిప్తులు కారు. అందువల్ల వారికి నివాస స్థలాలన్నీ, అన్నపానీయాలని, శయ్యా వస్త్రాలన్నీ ఇస్తూ ఉండాలి. తద్వారా వారు అనుగ్రహించడం వల్ల మనకు కూడా శివ తత్పరత కలిగే అవకాశం ఉంది.
శివుని నిమిత్తం శివభక్తుల నిమిత్తం కానీ ప్రాణాలను సైతం విడవగలిగిన వాడిని మించిన శైవోత్తముడు ముక్త పురుషుడు మరి లేడనే చెప్పాలి. మృతి చెందిన శవయోగుల విషయంలో మైలా గీలా అంటూ అతిచారం చెయ్యనక్కర్లేదు. స్వల్ప శౌచం చాలు. మృతదేహం ఖననం చేయాలి లేదా జలస్థాపితం కూడా చేయవచ్చును. అపరకర్మను కూడా మా శుభకార్యం వల్లనే మహోత్సాహంతో చేయాలి. శివయోగుల ఆస్తులు శివభక్తులే అనుభవించాలి. ఆస్తులు అతని వారసులు శైవులు కాకపోతే దాన్ని శివభక్తులకే వినియోగించాలి అన్నాడు వాయువు. మంగళాంతం. ఈ విధంగా వాయువుచే బోధింపబడిన శైవ సంహితానంతా వినిన వారే మరునాటి ఉదయం యజ్ఞ సమాప్తిని చేసి అవద్భుత స్నాతులైన మహర్షులందరూ సరాసరి బ్రహ్మలోకం వెళ్ళారు. బ్రహ్మను దర్శించారు, నమస్కరించారు. తను చెప్పింది చెప్పినట్లుగా చేసుకు వచ్చిన మునులను చూసి ఆనందించాడు బ్రహ్మ. సనత్కుమారుడు నందికేశ్వరుని కోసం ఎదురు చూస్తున్నాడు. గతంలో ఒకప్పుడు శివమాయో మహోహితుడైన సనత్కుమారుడు తనే యోగిశ్రేష్ఠుడనే గర్వంతో నందికేశ్వరుడికి అభివాదులా ఆచరించకపోవడం చేత ఆయన అలిగి సనత్కుమారుడు ఒంటెగా మారిపోవా అని శపించాడు. అది భరించలేని నేను శివుడి ద్వారా నందికేశ్వరునకు నచ్చచెప్పవలసిందిగా ఆ మహనీయుడిని శాపోపహరణం చేశాడు. కానీ మనస్సులో ఆ దుగ్ధ ఉండిపోయింది కదా. అందువల్ల ఆ నందికేశ్వరుణ్ణి ప్రసన్నం చేసుకోవడం కోసం సనత్కుమారుడు మేరుగిరి మీద తపస్సు చేస్తున్నాడు. ఆయన ప్రత్యక్షమయ్యే తరుణం చేరువయింది. నందికేశ్వర సాక్షాత్కారానికి పూర్వమే మీరు వెళ్ళి సనత్కుమారుని దర్శించండి అని చెప్పి పంపించాడు. బ్రహ్మ ఆనతి ప్రకారం మునులందరూ సనత్కుమారుని చేరారు. అదే వేళకు దివ్య విమానారూఢుడై పార్షదసం సేవితుడై వచ్చాడు నందికేశ్వరుడు. సనత్కుమారుణ్ణి అనుగ్రహించాడు. తన ప్రసన్నతను తెలియచేశాడు. అనంతరం సనత్కుమారుడు నైమిషీయుల నందికేశుడికి పరిచయం చేశాడు. వారి కోరిక మన్నించిన నందికేశుడు వారికి శివతత్వం బోధించి వెళ్ళిపోయాడు. నందికేశ్వరుడి నుంచి శాంభవ దీక్షను గ్రహించిన షట్కులీన మునులు తద్దీక్ష సాఫల్యార్థం ఇష్ట ప్రాణ భావలింగాలను ఉపాసించి పరమపదాన శివ సాయుధ్యం పొంది శాశ్వత ముక్తులయ్యారు. ఈ విధంగా శివమహాపురాణమనే ఈ శైవ సంహితా సప్తకాన్ని సనత్కుమారుడు వేదవ్యాసునికి ఉపదేశించాడు. ఆయన నాకు నేర్పారు. దానిని నేను మీకు నేర్పాను. ఓ సౌనకాది పుణ్యభాగులారా, ఈ మహాపురాణాన్ని వేదాధికారం లేని వారికి శివభక్తి లేని వారికి శిష్యులు కాని వారికి నాస్తికులకు చెప్పకూడదు. అటువంటి వారికి చెప్పడం వల్ల దివ్యత్వం ఆక్షేపణీయంగా పరిణమించి తద్వారా చెప్పిన వారికి నరకం సంభవించే ప్రమాదం కూడా ఉంది. గురు శుశ్రూష శక్తులైన శిష్యులకు ఉపదేశించినట్లయితే ఇది తెలుసుకోవడం వలన వారు వారిని శిష్యులుగా పొందడం వల్ల ఉపదేశులు కూడా తరిస్తారు. మీరు బహుపురాణ విషయ శ్రోతులు, నాకు చిరకాల శ్రోతులు. మీదు మిక్కిలి కపటమెరుగని జిజ్ఞాసులు కనుక మీకు ఈ 4 మంచి మాటలు చెప్పాను. ఇక నాకు సెలవిప్పిస్తే నా ప్రయాణం కొనసాగిస్తానంటూ సూతుడు మూర్తిభూత వినయుడై సౌనకాదులకు చేతులు జోడించాడు. శ్రోత్రియుల శత్యుర్ధ విధులైన సూతుడిని ఆశీర్వదించారు. పొలిమేరల వరకు సాగనంపి మరలి వచ్చిన వారై సత్రమనే పేరుగల రుద్రయాగాన్ని శుభవాహంగా నిర్వర్తించారు. తదనంతరం సర్వపాపనాశి అయిన కాశీక్షేత్రం చేరారు. ఆయుష్కాలమంతా అక్కడే శివారాధనతో గడిపి అత్యంత శివ సాయుధ్యాన్ని పొందారు. శ్రీ వేదవ్యాస మహర్షి విరచితమైన శ్రీ శివమహాపురాణమున వాయువ్య సంహితము సమాప్తము. శ్రీ వేదవ్యాస మహామునీంద్ర విరచితమైన శ్రీ శివమహాపురాణమునకు సంక్షేపాంధ్ర వచన సర్వస్వం సంపూర్ణం. శివో రక్షతు సర్వదా. శుభం.